మరి రామోజీరావు గారితో మీకు ఎలా పరిచయం సార్? ఎందుకంటే ఈ సెక్స్ అండ్ సైన్స్ అని పుస్తకాలు రాశారు. ఈనాడు పేపర్ అయితే మేము చూసేవాళ్ళం సార్, అది కొనుక్కునేవాళ్ళం. మీరు ఇప్పుడు కూడా స్వాతిది ఆదివారం ప్రతిరోజు వీక్‌లో వస్తుంది. అంటే ఎలా వచ్చింది సార్? అసలు ఎవరికీ లేని ఐడియా మీకు ఎలా వచ్చింది? ప్రజలకు అవగాహన కల్పించాలని. దుర్గాప్రసాద్ గారు హ్మ్. ఇదంతా ఏంటంటే ఒకసారి నేను ఆల్ ఇండియా రేడియోలో నా టాక్స్ చాలా వస్తుండేవి. హ్మ్. చాలా విజయవాడ రేడియో స్టేషన్ బాగా పాపులర్. అవి చాలా టాక్స్ నాకు వచ్చాయి. ఇప్పుడు 1974లో ఆల్ ఇండియా రేడియోలో సెక్స్ గురించి కొన్ని అపోహలను ఒక టాక్ ఇచ్చాను. దాంట్లో వీర్య విలువ గురించి, హస్తప్రయోగం గురించి, ఈ స్వప్నస్కలనాల గురించి, వీటన్నిటి గురించి ఒక 20 నిమిషాలు టాక్ ఇచ్చాను. అది అంత ఇదిగా అంతవరకు ఎవరు మాట్లాడాల ఈ విషయానికి డీటెయిల్గా 20 మినిట్స్ మాట్లాడాను. మాట్లాడితే వాళ్ళు ఆల్ ఇండియా రేడియోలో చెప్పారు, ఆ టాక్ రాగానే వితిన్ 3 or 4 డేస్లో దాదాపు 10,000 ఉత్తరాలు వచ్చాయట. వాళ్ళు చెప్పారు, మా ఆల్ ఇండియా రేడియో పెట్టిన తర్వాత మా చరిత్రలోనే ఈయన ఉత్తరాలు ఎప్పుడు రాలేదండి మేము అన్నారు. అంటే ఎవరైతే ఓపిక చెప్పిన వాళ్ళు లేరు. అంతేకాకుండా అంతవరకు వీర్యం చాలా విలువైంది, వీర్యం చాలా విలువైంది, వీర్యం పోతే మనిషి బలహీనమైపోతాడు, అస్తమయం చేసే మనిషి సెక్స్ పనిరాకుండా పోతాడు అని ఇలాంటి అభిప్రాయాలు ఉండేవి. అవన్నీ అన్సైంటిఫిక్ అవన్నీ. కానీ చాలా కాలం అవే నిజాలుగా వీరవంతుడు అంటే చాలా బలం గలవాడు, అంటే వీరవంతుడు. అలాగే బ్రహ్మచారి వాడు చాలా మంచి ఆరోగ్యంగా ఉంటాడు. బ్రహ్మచారి మామూలు గ్రోసరీకి ఆరోగ్యం ఉంటుంది బ్రహ్మచారి కంటే. అంచేత ఇలాంటివన్నీ నేను చెప్పేకల్లా బాగా ఆ టాక్ రామోజీరావు ఉన్నారు. ఈనాడు అప్పుడు 1974లో 74 ఆగస్టులో వైజాగ్ నుంచి అక్కడ అఫ్కోర్స్ లోకల్గానే పేపర్ పెట్టారు వాళ్ళు. అది విన్నారు. విని రామోజీరావు ఇది పెడితే బాగుంటుంది ఈనాడులో శీర్షిగా అని అనుకుని అది వినగానే నాకు కాంటాక్ట్ చేశారు. సమరం నేను విన్నాను, ఈ టాక్ చాలా చాలా సైంటిఫిక్గా ఉంది, ఎడ్యుకేటివ్గా ఉంది, చాలా అవసరం. ఆ రోజుల్లో అన్నదాత అని పేపర్ ఒకటి ఉండేది, దాంట్లోనే ఆయన రాయిద్దాం అనుకున్నాను. ఆయన చెప్పారు, మా ఫ్యామిలీలోనే ఇలాంటివి కొన్ని సంఘటనలు జరిగాయి, దానివల్ల అది ఇవన్నీ అన్సైంటిఫిక్ విషయాలు కానీ అవే సైంటిఫిక్గా అన్సైంటిఫిక్ విషయాలు కూడా నిజాలుగా చాలామంది అవుతున్నాయి. నువ్వు చాలా బాగా చెప్పావు, నువ్వు ఈనాడు పేపర్లో రాయి, రెగ్యులర్గా ఆదివారం పెట్టు, సెక్స్ సైన్స్ అని పెట్టి రాద్దాం, సీసీ పెడదాం. సైన్స్లో చెప్పేసి సైన్సే కదా, సెక్స్ సైన్స్ అన్నాను. నేను అన్నాను, ఏమండి నేనేం పెద్ద దీని గురించి పెద్ద నాలెడ్జ్ ఉన్నాను కదా, నేనేం స్పెషలిస్ట్నే కాదు, నేను చదివిన 4 ముక్కలు తెలిసిన విషయం చెప్పాను అంతే. దీనికి మీరు పేపర్లో రెగ్యులర్గా రాయాలంటే అంత రాసిన మ్యాటర్ దగ్గర ఉండదు, నేను ఎక్కడ రాస్తానని నేను మామూలుగా నా మనవాడు చెప్పాను. నేను లేదు సమరం చాలా అవసరం ఇది, నేను నీకు హెల్ప్ చేస్తాను, నీకు కావాలంటే సబ్జెక్ట్ అంతా వచ్చేది కూడా నేను హెల్ప్ చేసి పుస్తకాలు నెట్ చేసేస్తాను, నువ్వు రాయి, నేను చెప్తాను, నేను ఉన్నాను కదా, చాలా అవసరం ఇది అని ఎంకరేజ్ చేశారు. చాలా అవసరం అన్నారు. అంటే సరే ఆయన చాలా ఆయనను ఏబీకే ప్రసాద్ గారు ఉండేవారు, ఆ ఇద్దరు కలిసి చాలా ఎంకరేజ్ చేశారు. అది ఈనాడు పేపరు 1974 ఆగస్టు 10 మొదలైంది. ఆగస్టు 13 నుంచి పెట్టి 3వ రోజు సండే అయింది. అది గురువారం సండే అయింది. ఆ సండే నుంచి నా ఆర్టికల్ మొదలెట్టారు, సెక్స్ సైన్స్ మొదలెడితే ట్రెమెండస్ రెస్పాన్స్ వచ్చింది. అసలు ఎంత అర్థం కాదు. కానీ ఎంత రెస్పాన్స్ వచ్చిందో అంత రామోజీరావుకి అంత వ్యతిరేకత వచ్చింది. ఇది ఒక డైలీ పేపర్లో సెక్స్ గురించి బూత్ విషయాలు చెప్తావా, ఇది బూత్ పేపరు, అది బూత్ రాయడం, సెక్స్ గురించి రాయడం, బూత్ గురించి రాయడం, ఫ్యామిలీ చదివేది, ఆడవాళ్ళు చదివే పేపరు, డైలీ పేపర్, ఇది న్యూస్ పేపరు సెక్స్ గురించి చెప్పడం ఏంటి అని అన్నారు. అప్పటికి ఎప్పుడు పేపర్ వచ్చేస్తే చాలా దానికోసం చాలా రెస్పాన్స్. కాదు రామోజీరావు నా సమరం, నన్ను కూడా చాలామంది ఏంటి బూత్ రాస్తున్నావు, ఇదంతా నువ్వు పేపర్లో రాయడం ఏంటి, నలుగురు అనేది ఏమైనా మాట్లాడారు. కానీ బూత్ కాదు, నేను సైన్స్ ఇది, మీరు అంత ఇంతవరకు చాలా అపోహలు ఉన్నాయి, నిజాలుగా అసత్యాలు నిజాలుగా చాలామంది అయిపోతున్నాయి, అంచేత ఏమని చెప్తున్నా సైన్స్ చెప్తున్నాం అంతేను, ఇష్టం చాలేదు మానేయండి అన్నాను. రామోజీరావు మీద ప్రశ్న వచ్చేలా అంటే ఇది అవసరం, నేను అవసరం కనుక నేను పెట్టాను,
మీరు పేపర్ చదవలేదు మానేయండి అన్నాడు. మీరు చదవలేదు మానేయండి అన్నాడు. అంటే మాత్రం చాలా బూత్ పేపర్ ఊ పేపర్ అన్నా సరే ఆయన పట్టించుకోవాలి. చాలా తర్వాత ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్లో ఆల్రెడీ 1 ఇయర్ కల్లా హైదరాబాద్ నుంచి వెళ్ళి పెట్టారు. హైదరాబాద్ కల్లా వారానికి 2 సార్లు పెట్టారు, ఆదివారం బుధవారం. ఉత్తరాలు ఎన్ని వచ్చేవంటే వైజాగ్ నుంచి నాకు వారం ఏడు కల్లా ఒక పెద్ద బస్తాడు ఉత్తరాలు వస్తుండేవి. అసలు చూడలేదు. ధర్మ సందేహాలు సెక్షన్ నుంచి అందరూ అస్తమయం చేస్తే కంచు పూరినట్టు కదా, తెలిజడ్లు పోతాడు, పెళ్ళికి పెరిగారు కదా, నీరసపడి పోతారు కదా, ఇలాంటివి అన్నీ కొడతాను నేను. లేదా అంగం చిన్నది, లేకపోతే వీర్యం పోతే మనిషి బలహీన పోతారు కదా, ఈ వీరనష్టం ఎక్కడ ఎలా చేసి ఇలాంటి ఉత్తరాలు ఇవన్నీ కూడా అంతే ఇలాగే ఉండేవి. లేడీస్ కూడా అలాగే వాళ్ళ సందేహాలు వాళ్ళు రాసేవాళ్ళు. ఈ ఆడవాళ్ళ నుంచి ఈక్వల్గా 50% ఉత్తరాలు లేడీస్ కూడా ఉండేవి. వాళ్ళు అలాగే మెన్సెస్లో కలవచ్చా, గర్భిణీగా ఉన్న కలవచ్చా, ఇలాంటి ప్రశ్నలు వాళ్ళు మ్యాన్స్ ఇవన్నీ ఇలాగే రకరకాల ప్రశ్నలు వాళ్ళు రాసేవాళ్ళు. ఇంకా 100 ఉత్తరాలకు ఒక ఉత్తరం ఉండే కాదు, ఆన్సర్ ఇవ్వగలిగేవాడు కాదు. అన్ని ఉత్తరాలు 100 ఉత్తరాలకు ఒకటి కూడా రాసేవాడు, అంత ఎక్కువ ఉండేది. చాలా ఎంకరేజ్ చేశారు రామోజీ గారు. నేను రాసానుగా అప్పుడు ఇంక ఆయుర్వేద డాక్టర్లు అందరూ ఆయుర్వేదం ప్రకారం అయితే వీర్యం చాలా విలువైంది అనేవాళ్ళు. నేను విలువైన నోట్లో ఉమ్ముకైన విలువ ఉంది కానీ వీర్యానికి ఏం విలువ లేదు, ఏం విలువ లేదు నేను రాశాను. అంటే అంతా మాకు చెప్పిన విషయం, మేము చదువుకునేది మీరు చెప్పినది. అంచేత ఏం కాదు అది. తక్కిన డాక్టర్లు చెప్పలేదు, నేను చెప్పాను అంతే తేడా. తక్కిన వాళ్ళు అందరూ తెలుసు, నేను దానికి చెప్తాను. ఆయుర్వేద డాక్టర్ ధైర్యం చెప్పాను. వైజాగ్లో ఉన్న ఆయుర్వేద ఇది ఉండే బయాలజీలో ఒక ఆయుర్వేద ఆశ్రమం ఉండేది. వాళ్ళు సమరానికి పిచ్చెక్కిందా అని, సమరం మచ్చేడిందా అని వాళ్ళు ఫ్యాంప్లెట్స్ ఇచ్చారు, వాళ్ళు పుస్తకాలు కూడా రాశారు. కొంతమంది యూత్ చెడగొట్టేస్తాను రాశారు. అయినా సరే కానీ నేను చెప్పేది నిజం చెప్తున్నాను, సైన్స్ చెప్తున్నాను. వాళ్ళు తప్పుడు అభిప్రాయాలు ఉంటే నేను ఎందుకు భయపడాలి? అందుకని సరే నేను కూడా ధైర్యంగా రాశాను. దాదాపు 7 సంవత్సరాలు వచ్చింది ఈనాడులో. క్వశ్చన్స్ ఆన్సర్స్ చాలా 7 సంవత్సరాలు వీటి వచ్చిందన్నమాట. ఆర్టికల్స్కి తర్వాత క్వశ్చన్ ఆన్సర్ కింద రాశానమాట. అంటే రెమ్యూనరేషన్ ఎంత ఇచ్చేవారు సార్? పెద్ద గుర్తులేదు కానీ 15 రూపాయలు అంత ఇచ్చేవాళ్ళు. అప్పుడు 15 ఆ రోజు వారానికి గుర్తులేదు. అవునండి. రెమ్యూనరేషన్ ఆ రోజు పట్టింది, ఈ రోజు పట్టించుకోలేదు. నేను ఎప్పుడు పట్టింది మనీ గురించి. నేను పుస్తకాలు నాకు 200 ఇప్పటి వరకు 217 పుస్తకాలు ప్రింట్ అయ్యాయి. నాకు నవభారత్ పబ్లికేషన్స్ వాళ్ళు, ఋషి పబ్లికేషన్స్ వాళ్ళు, అలాగే జేపీ వాళ్ళందరూ వేసారు. ఒక్కొక్కరు పుస్తకాలు 70 పుస్తకాలు 80 పుస్తకాలు వేశారు. నేను ఎప్పుడు ఎవరితో రెమ్యూనరేషన్ తీసుకోవాలి. నేను ఒక్కటే చెప్పేవాడిని, మీరు ఎంత తక్కువ ప్రైస్ పెట్టగలిగితే అంత తక్కువ ప్రైస్ పెట్టండి, జనంలోకి వెళ్ళాలి. నేను రాసేది జనాలను ఎడ్యుకేట్ చేయడం కోసం. అదే నాకు రెమ్యూనరేషన్ అవసరం లేదు అని ఆ రోజుకి ఈ రోజుకి నేను రెమ్యూనరేషన్ వచ్చి నేను చెప్పాలి, ఎడ్యుకేట్ చేయాలనే తప్ప నేను ఆ విషయం నేను ఎక్కడ ఎవరిని ఎడ్యుకేట్ చేయాలంటే నేను మనీ పుచ్చుకోను. తన స్వాతిలో వచ్చింది. స్వాతిలో దాదాపు 40 ఏళ్ళు వస్తుంది. స్వాతిలో కూడా చాలా ట్రెమెండస్ రెస్పాన్స్ స్వాతి అయితే. ఈనాడు ఎలా మొదట్లో వచ్చిందో స్వాతి కూడా అలాగే వచ్చింది. మీ వలన ప్రజలు ఏమనుకుంటున్నారంటే సర్క్యులేషన్ పెరిగిపోయింది వాళ్ళది. ఈనాడు కానీ స్వాతి కానీ సర్క్యులేషన్ పెరగడంలో మీ పాత్ర ఉంది. సర్క్యులేషన్ పెరగడం అనడం కంటే ఎక్కువ వాళ్ళు ఎక్కువ మంది చదివారు, ఎక్కువ మందికి నాలెడ్జ్ పంచగలిగారు వాళ్ళు అంటారు. నేను సర్క్యులేషన్ ఒకళ్ళు ఏది అంటే సర్క్యులేషన్ పెరిగింది అంటే బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూస్.